హరే కృష్ణ. పద్మిని ఏకాదశి. ఈ పద్మిని ఏకాదశి అధిక మాసం లేదా పురుషోత్తమ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి అన్నమాట. ఈ ఏకాదశినే కమల ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి చాలా చాలా పవిత్రమైనది. మనకు ఈ ఏకాదశి యొక్క విశిష్టతను, ఆ ఏకాదశి యొక్క వృత్తాంతాన్ని కూడా కృష్ణ భగవానుడు యుధిష్ఠిరునితో అంటే ధర్మరాజుతో పద్మపురాణము మరియు స్కంద పురాణంలో కూడా తెలుపబడి ఉన్నాయన్నమాట. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత హస్తినాపురాన్ని ధర్మరాజు పాలిస్తూ ఉండే సమయంలో ధర్మరాజు వచ్చి కృష్ణ భగవానుని సంవత్సరంలో వచ్చేటువంటి ఏకాదశులన్నీ గురించి కూడా అడిగి తెలుసుకుంటాడనమాట. ధర్మరాజు అన్నీ కూడా ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటాడు కాబట్టి తన ప్రజలందరికీ కూడా అంత వ్రతాల గురించి అన్ని విషయాలు కూడా స్పష్టంగా ఆయన ఆచరిస్తూ అందరి దగ్గర ఆచరించేటట్లు చేసేవాడు కాబట్టి కృష్ణ భగవాను దగ్గర నుంచి ఈ పద్మిని ఏకాదశి గురించి తెలుసుకుంటాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఈ పద్మిని ఏకాదశి యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తూ కృతవీర్య మహారాజు అదేవిధంగా ఆయన భార్య అయినటువంటి పద్మిని వీళ్ళిద్దరికీ సంతానం ఉండదన్నమాట. చాలా కాలం అనేక వ్రతాలు చేస్తారు, అనేక పూజలు చేస్తారు, అయినా కూడా వాళ్ళకు ఫలితం లేదు. పిల్లలు లేకుండా ఉండేటప్పటికీ ఒకసారి పరమ పవిత్రురాలైనటువంటి సతీ అనసూయ మాతను కలుస్తారు. ఆమెకు వాళ్ళ బాధంతా చెప్పుకుంటారు. మాకు ఏదైనా మంచి సలహా ఇవ్వండి పిల్లలు పుట్టడానికి అంటే అప్పుడు ఆమె ఈ పద్మిని ఏకాదశి వ్రతం గురించి వివరించి మీరు ఎంతో నిష్టగా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించండి అని చెప్పినప్పుడు ఆమె సలహా ప్రకారం వాళ్ళు చాలా అత్యంత శ్రద్ధతో పాటిస్తారు. మహారాణి పద్మిని ఎంత నిష్టగా వ్రతం ఆచరిస్తుందంటే ఆమె యొక్క వ్రతానికి, ఆమె యొక్క భక్తికి సాక్షాత్తు విష్ణు భగవానుడే ప్రత్యక్షం అవుతాడనమాట. ఏమి కావాలో కోరుకోమని భగవంతుడు అడిగిన వెంటనే నాకు ఒక సుపుత్రుని ప్రసాదించమని చెప్పేసి ఆమె వేడుకుంటుంది. అప్పుడు ఆయన ఒక మహా పరాక్రమవంతుడైనటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు అనేసి ఆమెకు వరం ఇస్తాడు. ఆ వరం ఫలితంగా ఆమెకు గొప్ప బలశాలి అయినటువంటి కార్తవీర్యార్జునుడు జన్మిస్తాడనమాట. అతను ఎంత పరాక్రమవంతుడు అంటే రావణాసురుడిని కూడా సునాయాసంగా ఓడిస్తాడనమాట. సముద్రం అంత బలపరాక్రమవంతుడు అంట అతను. కాబట్టి అంత పవిత్రమైనటువంటి ఏకాదశిని ఎంతో శ్రద్ధాభక్తులతో మనము ఆచరిద్దాం. ఈ ఏకాదశి మనకు రేపే వస్తున్నది. సతీ అనసూయ లాంటి గొప్ప మహాత్మురాళ్ళు కూడా ఈ ఏకాదశి గురించి ప్రస్తావించి ఆచరించమని చెప్పారంటే ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఈ అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి. సహజంగా ప్రతి 15 రోజులకు ఒక ఏకాదశి వస్తూ ఉంటే ఈ ఏకాదశి మాత్రం 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనమాట. ఎందుకంటే అధిక మాసం వచ్చేది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది కాబట్టి మనకు చాలా అరుదుగా వచ్చేటువంటి ఈ ఏకాదశిని మనము తప్పనిసరిగా ఉపయోగించుకున్నాం. ప్రతి నెల 15 రోజులకు ఒక ఏకాదశి వస్తూనే ఉంటుంది. అన్ని ఏకాదశులు కూడా చాలా పవిత్రమైనటివే. కాబట్టి ఈ ఏకాదశిల టైంలో మనము ఎప్పుడు కూడా ధాన్యాలు తీసుకోకూడదు. ఎక్కువగా మనము భగవంతుని యొక్క స్మరణలో ఉండడం అనేది చాలా ఉత్తమము. సహజంగా ఏకాదశులు నీళ్లు లేకుండా కూడా ఉండగలిగితే మంచిది. అలా ఉండలేకపోతే నీళ్లు తీసుకొని ఉండవచ్చు. అలా కూడా నీళ్లు తీసుకొని ఉండలేకపోతే కొన్ని పాలు, పండ్లు లాంటివి తీసుకొని కూడా మనము ఏకాదశి రోజు ఉండవచ్చు. కానీ ధాన్యాలు మాత్రం ఏకాదశి సమయంలో తీసుకోకూడదు. అదేవిధంగా ద్వాదశి రోజున మనము ఉపవాసం చెల్లించాలన్నమాట, బ్రేక్ చేయాలి. ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా ధాన్యాలతో తీసుకొని బ్రేక్ చేయాలి. మనకు అన్ని ఏకాదశుల్లో కామన్గా వచ్చేటి ఏమంటే పాపాలు పోతూ ఉంటాయి అని మనం చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మరి పాపాలు పోవడం వల్ల ఉపయోగం ఏంటి? పాపాల వల్ల మనకు ఇబ్బందులు అనేది ఎదురవుతాయి, పుణ్యాల వల్ల సుఖాలు అనేటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఇబ్బందులు అనేటివి తొలగి మనం భక్తి మార్గం సాఫీగా నడవాలన్నా, మన జీవితం సక్రమంగా నడవాలన్నా కూడా మనకి ఈ పాపాలు అనేటివి పోవాలి తప్పనిసరిగా. కాబట్టి ఎప్పుడైతే భక్తితో మనము ఈ ఏకాదశి వ్రతాలను పాటిస్తామో అప్పుడు మనకు తెలియదు ఎన్ని పాపాలు ఉన్నాయో, ఆ పాపాలన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. ఈ వీటితో పాటు
మనకు ఇంకా కొన్ని అదనంగా కొన్ని ఇచ్చిండారన్నమాట. సంతాన ప్రాప్తి జరుగుతుందట సంతానం లేని వాళ్ళకు. అదేవిధంగా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందట ఈ వ్రతాన్ని పాటిస్తే, ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే. అదేవిధంగా అనంతమైనటువంటి పుణ్యఫలం కూడా లభిస్తుందట. చెప్పాం కదా మనం, పాపం ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి, పుణ్యం ఉన్నప్పుడు మనకు అన్నీ అనుకూలిస్తాయి అన్నమాట. కాబట్టి అన్ని సమస్త పాపాలు నశించి పుణ్యం కూడా లభిస్తుందట. కాబట్టి అనేక యాగాలు చేసిన ఫలితం కూడా వస్తుందట. మనము చూస్తూ ఉంటాం కదా, చాలా చాలా యాగాలు చేస్తూ ఉంటాం. అశ్వమేధ యాగం అని, రాజసూయ యాగం అని, ఇలా రకరకాల యాగాలు చేస్తాం కదా. అనేక రకాల యాగాల ఫలితాలు కూడా వస్తాయట ఈ ఏకాదశిని పాటించడం వల్ల. అదేవిధంగా మనకు తెలుసో తెలియక కొన్ని కష్టాలు కూడా గురి అవుతూ ఉంటాం. అలా కష్టాల్లోంచి కూడా బయటపడేస్తుందట ఈ ఏకాదశి. అదేవిధంగా ఎవరైతే మోక్షాన్ని వాంఛిస్తూ ఉంటారో వాళ్ళకు మోక్ష ప్రాప్తిని కూడా కలిగిస్తుందట. చూడు ఎంత గొప్పదో ఈ ఏకాదశి. కాబట్టి ఈ గొప్పదైనటువంటి పద్మిని ఏకాదశిని మనము తప్పనిసరిగా పాటిద్దాం. మరి ఈ పద్మిని ఏకాదశి మనకు పురుషోత్తమ మాసంలో వచ్చిందనమాట. చూడు, ఈ పురుషోత్తమ మాసము చాలా పవిత్రమైనది. మొట్టమొదట్లో ఈ పురుషోత్తమ మాసాన్ని అంతకుముందు మలమాసం లేదా వ్యర్థమైనటువంటి లేదా అపవిత్రమైనటువంటి మాసం అని కూడా చెప్తూ ఉండేవారట. సహజంగా మనకు జ్యోతిష శాస్త్ర ప్రకారము ప్రతి నెలలో కూడా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడనమాట. దీన్ని సంక్రాంతి అని కూడా అంటూ ఉంటాం. కానీ ఈ అదనపు ఈ మాసంలో, ఈ అధిక మాసంలో సూర్యుని యొక్క సంక్రమణ అనేది ఉండదన్నమాట. అందుకనే దీన్ని ఎక్కువగా మలమాసం అని, అపవిత్రమైన మాసం అని, శుభకార్యాలు చేసుకోరని ఇలా జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే ఇలా ఈ మాసాన్ని అందరూ నిర్లక్ష్యం చేశారో అప్పుడు ఈ మాసం ఒక స్త్రీ రూపాన్ని ధరించి విష్ణులోకానికి వెళ్ళేసి ఆయన యొక్క పాదాల మీద పడి ఏడుస్తుందన్నమాట. తన ఉనికిని అందరూ కూడా అవమానిస్తూ ఉన్నారు అనేసి ఆమె విష్ణు భగవానుని ఎప్పుడైతే ప్రార్థించిందో ఆమె యొక్క ప్రార్థనకు భగవంతుడు కరుణామయుడు విష్ణు భగవాన్ యొక్క హృదయం ద్రవించిందనమాట. వెంటనే ఆయన ఆమెను ఓదార్చి నువ్వేమి భయపడగాకు, చింతించకు అనేసి ఆమెని గోలోకానికి కృష్ణ భగవాన్ దగ్గర దొడుకు వెళ్తాడు అనమాట. చూడు, విష్ణు భగవానుడే సాక్షాత్తుగా ఈ మలమాసం అనేటువంటి ఆమెని గోలోక బృందానానికి తీసుకెళ్తాడనమాట. హరిబోల్. ఎప్పుడైతే వీళ్ళను అక్కడ కృష్ణ భగవానుడు చూశాడో విషయం అంతా తెలుసుకున్న తర్వాత ఆయన అభయం ఇస్తాడనమాట ఆమెకి. ఇకపై నీవు దిక్కులేని దానివి కావు, ఈ రోజు నుంచి నీకు నా సొంత నామమైనటువంటి పురుషోత్తమ అనేటువంటి పేరు నీకు ఇస్తున్నాను అనేసి భగవంతుడు ప్రకటిస్తాడు. హరిబోల్. ఆ రోజు నుంచి మనకు ఈ మలమాసాన్ని పురుషోత్తమ మాసంగా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు భగవంతుడే తన నామాన్ని ఇచ్చిన దానివల్ల ఈ మాసానికి అత్యధికమైనటువంటి పవిత్రత ఉంది అన్నమాట. కాబట్టి ఈ మాసంలో ఎవరైతే నన్ను పూజిస్తారో, అంటే కృష్ణ భగవాన్ని పూజిస్తారో వాళ్లకు అన్ని రకాల పాపాలు తొలగిపోయి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈ నెలలో మనము జపం ఎక్కువగా చేయాలన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనము జపాన్ని ఎక్కువ చేయాలి. ఈ నెలలో చేసేటువంటి జపంలో ఒకసారి చేస్తే 1000 రెట్లు ఫలితం వస్తుందట. అంత గొప్పదనమాట. ఇప్పుడు మనకు 2 ఫలితాలు ఏకకాలంలో వస్తున్నాయి. ఒకటేమో పద్మిని ఏకాదశి ఫలితం, రెండోదేమో పురుషోత్తమ మాస ఫలితం. 2 కలిసి వస్తున్నాయంటే ఇంక ఎంత పవిత్రం చూడండి రేపు. కాబట్టి అందరూ కూడా ఈ ఏకాదశిని మనం అందరం కూడా తప్పనిసరిగా ఆచరిద్దాం. అదేవిధంగా ఎంత వీలు పడితే అంత ఎక్కువగా కూడా జపం చేద్దాము. ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులవుదాం. అలా మనం ఈ ఏకాదశిని, ఈ పురుషోత్తమ మాసాన్ని ఎంతో నిష్ఠగా ఆచరించేటువంటి భాగ్యాన్ని కలిగించమని గురుదేవుల యొక్క పాదాలని మరియు కృష్ణ భగవాన్ యొక్క పాదాలని పట్టుకొని వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.